ఈ వీడియో అర్థమైతే నీ లైఫ్లో ఒక పర్సన్ గురించి నీ వ్యూ కంప్లీట్గా మారిపోతుంది. బికాజ్ మ్యానిపులేటర్ ఫస్ట్ అటాక్ నీ బాడీ మీద కాదు, నీ మైండ్ మీద. నీ మైండ్ని నువ్వే డౌట్ చేసుకోవడం స్టార్ట్ అవుతావు. నువ్వొకటి ఫీల్ అవుతావు, వాడు కామ్గా అంటాడు, అదంతా సీరియస్ కాదు. నువ్వొక ఇన్సిడెంట్ క్లియర్గా గుర్తుపెట్టుకుంటావు, వాడంటాడు నువ్వు ఎగ్జాజరేట్ చేస్తున్నావు. ఒకసారైతే నార్మల్ అనిపిస్తుంది, రెండోసారైతే కన్ఫ్యూజన్, మూడోసారైతే మేబీ నేనే రాంగ్ ఏమో అని అనిపిస్తుంది. హ్యూమన్ బ్రెయిన్కి ఒక పవర్ ఉంటుంది, అది క్లారిటీ. మ్యానిపులేటర్కి క్లారిటీ అంటే భయం. అందుకే ఏం చేస్తాడు? నీ క్లారిటీని కన్ఫ్యూజ్ చేస్తాడు, నీ కాన్ఫిడెన్స్ని స్లోగా బ్రేక్ చేస్తాడు, నీ డెసిషన్స్ని డిలే చేయిస్తాడు. బికాజ్ కన్ఫ్యూజ్డ్ మైండ్ ఈజ్ ఎ కంట్రోలబుల్ మైండ్. ఇలాంటి పర్సన్ పక్కనుంటే నీ బిహేవియర్ మారిపోతుంది. ఒపీనియన్ చెప్పడానికి భయం, నో చెప్పితే గిల్ట్, బౌండరీస్ రాంగ్ అనిపించడం. నువ్వు వీక్ కాదు, నువ్వు రీప్రోగ్రామ్ అవుతున్నావు. మ్యానిపులేటర్ ఎప్పుడూ విలన్లా బిహేవ్ చేయడు. సమ్టైమ్స్ ఫ్రెండ్లా, సమ్టైమ్స్ లవర్లా, సమ్టైమ్స్ సేవియర్లా ఉంటాడు. అందుకే డేంజర్ కనిపించడు. బికాజ్ రియల్ మ్యానిపులేషన్ స్క్రీమ్స్ కాదు, విస్పర్స్. నీ మైండ్ని నువ్వు డౌట్ చేసుకునేలా చేసేవాడు నీ లైఫ్ని కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నవాడే. ఇలాంటి సైన్ మీ లైఫ్లో ఉంటే కామెంట్ చేయండి ఎస్ అని. నెక్స్ట్ వీడియోలో సెకండ్ వార్నింగ్ సైన్, ఇమోషనల్ గిల్ట్ ట్రాప్స్. ఎస్కేప్ అవ్వడం ఎలా? సైలెంట్గా. సబ్స్క్రైబ్ చెయ్యి. బికాజ్ నీ మైండ్ క్లియర్ ఉంటే నీ లైఫ్ క్లియర్.